హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కూడా నమస్కారం. చూడండి ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను. అలాగైతే మనకేంటంటే ఇప్పుడు ఈరోజే ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. 8/1/2024 అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్ పార్ట్ 5 అని చెప్పి మనకి CCAAకి సంబంధించి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అలాగైతే ఎవరైతే ఇక్కడ మనకి క్యాండిడేట్ అనేది కనిపిస్తున్నారో ఈ క్యాండిడేట్ ఏంటంటే సెలెక్ట్ కావడం అయితే జరిగింది అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే ఈ యొక్క అభ్యర్థికి ఏంటంటే అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ CCA అభ్యర్థులకి సంబంధించి ఏంటంటే చాలా తక్కువగా అప్డేట్స్ అనేవి వస్తున్నాయి. సో ఈ అప్డేట్ ద్వారా ఒక అతనైతే సెలెక్ట్ అయ్యారు. ఇట్లా ఇంకా ఎక్కువ మంది సెలెక్ట్ అవుతూ మనకేంటంటే ఇటువంటి ఇవి కనుక వస్తే చాలా వరకు కూడా మరి CCA అభ్యర్థులు కూడా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. అయితే ఇంకో విషయం ఏంటంటే మనకి థర్డ్ లిస్ట్ కూడా వచ్చింది. ఓకే, DVకి సంబంధించి థర్డ్ లిస్ట్ కూడా మనకి దీనికి సంబంధించి వచ్చింది. ఈ విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. చాలామంది అభ్యర్థులు ఏంటంటే సార్ మేము 0.1లో మిస్ అయింది, లేకపోతే 0.3లో మిస్ అయింది, 1 మార్క్లో మిస్ అయింది అని చెప్పి కూడా అంటున్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ థర్డ్ లిస్ట్లో కూడా లేరో, ఈ యొక్క రైల్వే గ్రూప్ డికి సంబంధించి థర్డ్ లిస్ట్లో కూడా ఎవరైతే లేరో మీకు ఫోర్త్ లిస్ట్లో అయితే ఉంటుందన్నమాట. మ్యాక్సిమం నాకు తెలిసి 1 మార్క్ ఆర్ 1.5 వరకు కూడా మీకు ఏంటంటే తగ్గేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందరూ కూడా కొంచెం ధైర్యంగా ఉండండి. మీకు ఏంటంటే మంచిగా ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్కటి మనకు వస్తూ ఉంటే ఇంకా మనకి చాలా లిస్టులు వస్తాయి. ఇది ఫోర్త్ అయిపోయిన ఫిఫ్త్ వస్తుంది. ఫిఫ్త్కి సంబంధించి చాలా అన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఫోర్త్లో లేకపోయినా సరే ఫిఫ్త్లో ఉండొచ్చు. ఇట్లా చాలా అంటే చాలా వరకు ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు టైం అనేది పడుతుందన్నమాట. మీకు జాబ్ రావడానికి టైం అయితే పడుతుందన్నమాట. ఈ యొక్క మరి CCA అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈయనకి ఏంటంటే కంగ్రాచులేషన్స్ అనేవి తెలియజేస్తున్నాము. ఇంకా ఎక్కువ సంఖ్యలో అయితే రావాలి అని అయితే మనం చూద్దాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, రైల్వే జాబ్ అప్డేట్స్ గురించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకేనా. మరో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.